దీనికి సంబంధించిన ప్రాసెస్ చాలా కీలకమైన చర్చ నడుస్తున్నట్టు తెలిసింది ప్రభాకర్. రిమైనింగ్ ఇష్యూస్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఒక ప్రాబ్లం కి సంబంధించి ఇప్పుడు ఇందులో చర్చించారంటే మిగిలిన వాటిపై కూడా కీలకమైన అప్డేట్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సెకండ్ ప్రయారిటీ దేనికి ఇచ్చి ఉండొచ్చు ప్రభాకర్? ఏమైనా హింట్ మనకి ఏమైనా తెలుస్తోందా? రైట్, ఇక సెకండ్ ప్రయారిటీకి సంబంధించి విభజన చట్టంలో ఉన్న షెడ్యూల్ 9 అండ్ 10కి సంబంధించి షెడ్యూల్ 9లో 32 ఇప్పటి వరకు విభజన సందర్భంగా పూర్తి కాని వివాదాస్పద ఆస్తులు ఉన్నాయి. సో షెడ్యూల్ 10లో కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి, 20 ఆస్తులు షెడ్యూల్ 10లో ఉన్నాయి. సో వీటికి సంబంధించిన విభజనకు సంబంధించి డిస్కషన్ జరుగుతున్నాయి. సో దానిలో భాగంగానే ఏపీకి సంబంధించిన సెక్రటరీస్ కానీ ఫినాన్స్ సెక్రటరీ అట్లాగే తెలంగాణకు సంబంధించిన ఫినాన్స్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీల స్థాయిలో అధికారులు కూడా ప్రజెంటేషన్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఏ ఆస్తులను మనం ఈజీగా తీసుకోవచ్చు, ఏ ఆస్తులను కొంత డిఫికల్టీగా ఉన్నాయి అనే దానిపైన కూడా అధికారులు చర్చించిన నేపథ్యంలో సో ఈజీగా తేలిగ్గా అయిపోయే నిర్ణయాలకు మాత్రం ఈరోజు ఈ ఉమ్మడి సమావేశం అనేది ఒక కంక్లూజన్కి వచ్చి డెసిషన్ తీసుకోబోతుంది. ఇక IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. చాలా డిఫికల్ట్గా ఉన్న అంశం పవర్ అంశం. మీరు చెప్పినట్టుగా పవర్కు సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య కూడా ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. 10 ఏళ్లుగా పరిష్కారం కాని అంశం పవర్కు సంబంధించి బకాయిల అంశం. 24,000 కోట్ల బకాయిలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది. సో 24,000 కోట్ల రూపాయలు చెల్లించాలనేది చాలా రోజులుగా ఏపీ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. కాబట్టి సో దీనికి సంబంధించిన డిస్కషన్ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం కూడా ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కాన్ఫ్లిక్ట్ ఇదే. ఏపీ ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తుంది, మాకు 7,000 కోట్లు రావాలి. ఆ 7,000 కోట్లకు సంబంధించిన లెక్క తేలిస్తేనే 24,000 కోట్ల రూపాయల దానికి సంబంధించి మేము ముందడుగు వేస్తామని దీనిపైన కూడా ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నదీ జలాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నిధులకు సంబంధించి ఒక ఉమ్మడి కమిటీని వేయడానికైతే సమావేశం ముందడుగేసినట్టుగా తెలుస్తుంది. ఇది అధికారులు మనం ఇంతకుముందు నుంచి చెప్పుకున్నట్లుగా అధికారులు మంత్రులతో కూడిన కమిటీ. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 అధికారులు, IAS ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలోని అధికారులు, అట్లాగే 3 మంత్రులు. తెలంగాణ నుంచి సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు 3, అట్లాగే మంత్రులు 3. సో దీనివల్ల ఇదివరకు జరిగిన మీటింగ్స్ కన్నా ఇప్పుడు ఎక్కువ స్పీడ్ అప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీన్ని ప్రయారిటీగా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కమిటీ వేయడం వల్ల ముఖ్యమంత్రి స్థాయిలోనే కాకుండా మంత్రుల స్థాయిలో అట్లాగే అధికారుల స్థాయిలో పరిష్కరించే అంశాలను వెంబటే పరిష్కరించే అవకాశం కనిపిస్తుంది. సో ఈ ప్రయారిటీని కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రోజు జరిగిన డెవలప్మెంట్లో భాగంగా కొండ సురేఖ అట్లాగే తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా తిరుమల తిరుపతికి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ లెటర్స్ను గత 5 ఏళ్లుగా తిరుమలలో యాక్సెప్ట్ చేయట్లేదు మంత్రుల సిఫారసు లేఖలను దర్శనాల కోసం. సో దానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం ఈరోజు తీసుకోబోతున్నది. ఒక కర్టసీ నైబర్హుడ్ స్టేట్గా ఆ కర్టసీని పాటించాల్సి ఉంది అనేది సమావేశం నిర్ణయించింది. తిరుమల దర్శనాల్లో తెలంగాణ కోటాను మళ్ళీ పునరుద్ధరించారు. అంతకుముందు ఏదైతే కోటా ఉందో, అంతకుముందు ఎట్లాంటి ప్రయారిటీ ఉందో మళ్ళీ అలాంటి ప్రయారిటీనే తీసుకురాబోతున్నారు. ఇది ఎక్కువగా ఇంపాక్ట్ ఉన్న అంశంగానైతే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో భక్తులు లబ్ధి చేకూర్చే అంశంగా దీన్ని చూడొచ్చు. ఇక చాలా మంది వెయిట్ చేస్తున్నారు దీనిపై ఒక కంక్లూజన్ కు వస్తారేమో అని. బికాస్ అంతకు ముందు ఎంత ప్రయారిటీ ఉండేదో, ఎంత ప్రాధాన్యత ఉండేదో మళ్ళీ అది తిరిగి తీసుకువస్తారా లేదా అని. ప్రభాకర్, ఎంతవరకు వెళ్ళొచ్చు భేటీ? ఏమైనా డిన్నర్ కూడా కంటిన్యూ చేయొచ్చా? అండ్ ఈ ఒక్క భేటీతోనే సరిపోతుందా, లేకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉండాలని కూడా డిసిషన్ ఏమైనా తీసుకోవచ్చా? ప్రెస్ మీట్ అంటే ముఖ్యంగా ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా? ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠని రేపుతున్నాయి ప్రభాకర్. సో ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఒక డెలిషియస్ డిన్నర్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఇద్దరు సహచర ఎమ్మెల్యేలు అట్లాగే చంద్రబాబు నాయుడు లీడర్షిప్లో పనిచేసిన రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎం కావడం ఇదంతా కూడా ఒక పెద్ద డెవలప్మెంటే, ఒక ఈవెంట్గానే వాళ్ళు చూస్తున్నారు. ఇటు అఫీషియల్గా అటు రిలేషన్షిప్ పరంగా ఇద్దరు కూడా. సో ఐటీసీ కాకతీయ నుంచి ఇప్పటికే ఫుడ్ కూడా ప్రజాభవన్కి చేరుకుంది. డిన్నర్ తర్వాతనే తెలంగాణ మంత్రులు, అధికారులు, ఏపీ మంత్రుల అధికారుల డెలిగేషన్కు ఈరోజు డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు. సో డిన్నర్ తర్వాత ప్రెస్ మీట్ తర్వాత డిన్నర్ ఉండనుంది. సో ఒక కార్డియల్ వాతావరణంలోనే ఈరోజు ఈ భేటీ ముగుస్తుంది అనేది అయితే అనుకుంటున్నాం.